హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను బెండకాయ ములక్కాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెండకాయలు, ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, తాలింపు దినుసులు, ఉప్పు, కారం, ఇది ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి చింతపండు రసం, చిన్న రసం. ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, టమాటా, ఉప్పు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం దినుసులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చిన్నపాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. తిప్పుకోవాలి. ఒక 5 minutes మగ్గనివ్వాలి. 5 minutes తర్వాత తీసి చూస్తే ఫ్రెండ్స్ మగ్గింది కదా. ఇప్పుడు మనం దీనిలో పసుపు, రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకుని కలిపి ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే కారం, ముందుగా ధనియాలు, జీలకర్ర నుంచి పొడి చేసుకున్నాను కదా, అది కూడా వేసేసేయాలి. వేయించేసి కలుపుకోవాలి. సాగాలి ఫ్రెండ్స్, మగ్గనివ్వండి. 5 minutes తర్వాత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకైతే ఉడికినట్టే అండి ఫ్రెండ్స్. కొంచెం ఇంకా ఇప్పుడు దీనిలో మనం చింతపండు రసం పోసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసేయండి, అయిపోతుంది. 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. సో ఫ్రెండ్స్ 10 minutes తర్వాత తీసి చూస్తున్నాను. కరిగినది అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ స్టవ్ ఆపేస్తాను. సో ఫ్రెండ్స్ కర్రీ ఫైనల్గా అయితే ఇదే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. బాయ్.